హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లాక్ బుక్ టాప్ 200 మోస్ట్ రిపీటెడ్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో మనం ఈరోజు పార్ట్ 4 చూడబోతున్నాం. ఇందులోని 31 to 40 వరకు ఉన్న ఈడియమ్స్ని మనం కవర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఈడియం వచ్చేసి ఇన్ ద సేమ్ బోట్. దీన్ని 9 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. దీని డెఫినేషన్ వచ్చేసి టు బీ ఇన్ ద సేమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ యాజ్ సమ్వన్ ఎల్స్ అని. అంటే ఇది సాధారణంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒకే సమస్యాత్మక లేదా కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఉపయోగిస్తారు ఈ ఇన్ ద సేమ్ బోట్ అనే ఈడియం. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే, దే ఆర్ ఇన్ ద సేమ్ బోట్ స్ట్రగ్లింగ్ విత్ ఫైనాన్షియల్ ఇష్యూస్. అంటే వారు ఆర్థిక సమస్యలతో ఒకే రకమైన కష్ట పరిస్థితుల్లో ఉన్నారు అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఇన్ ద సేమ్ బోట్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి ఆన్ క్లౌడ్ 9. దీన్ని 9 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. దీని డెఫినేషన్ వచ్చేసి ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అని. అంటే ఇది సాధారణంగా ఒక వ్యక్తి అత్యంత సంతోషకరమైన లేదా ఉత్సాహభరితమైన మానసిక స్థితిలో ఉన్నప్పుడు ఉపయోగిస్తారు ఈ ఆన్ క్లౌడ్ 9 అనే ఈడియం. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, హీఈస్ బీన్ ఆన్ క్లౌడ్ 9 సిన్స్ హీస్ టీమ్ వన్ ద ఛాంపియన్షిప్. అంటే అతని జట్టు ఛాంపియన్షిప్ గెలిచినప్పటి నుండి అతను ఆనందోత్సాహాలతో ఉన్నాడు అని అర్థం. అంటే చాలా సంతోషంగా, అంటే ఎంతో ఆనందంగా ఉంటే అప్పుడు మనం ఈ ఆన్ క్లౌడ్ 9 అనే ఈడియంతో మనం చెప్పవచ్చును ఆ సందర్భాన్ని. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి పుల్ సమ్వన్స్ లెగ్. దీన్ని 9 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. దీని డెఫినేషన్ వచ్చేసి టు మేక్ ఫూల్ ఆఫ్ ఆర్ ప్లేయింగ్ ఏ జోక్ విత్ సమ్వన్ ఆర్ టు టీజ్ సమ్వన్ అని. అంటే ఎవరినైనా ఆట పట్టించడం, వారిని సరదాగా మోసం చేయడం లేదా నమ్మేలా చేసి జోక్ చేయడాన్ని పుల్ సమ్వన్స్ లెగ్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పొచ్చు. ఈ ఈడియంకి మనం ఎగ్జాంపుల్ చూస్తే, డోంట్ టేక్ హర్ సీరియస్లీ, షీఈస్ జస్ట్ పుల్లింగ్ యువర్ లెగ్. అంటే ఆమె మాటలను సీరియస్గా తీసుకోవద్దు, ఆమె నిన్ను సరదాగా మోసం చేస్తుంది లేదా సరదాగా ఆట పట్టిస్తుంది అని అర్థం. అంటే అవతల వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా సరదాగా వాళ్ళని ఆట పట్టించడాన్నే ఈ పుల్ సమ్వన్స్ లెగ్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చు. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి సిట్ ఆన్ ద ఫెన్స్. దీన్ని కూడా 9 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. దీని డెఫినేషన్ చూస్తే, నాట్ టు టేక్ సైడ్స్ ఇన్ ఏ డిస్ప్యూట్ ఆర్ హాల్టింగ్ బిట్వీన్ టూ ఒపీనియన్స్ ఆర్ రిమైన్ అన్డిసైడెడ్ అండ్ అన్ష్యూర్ అని. అంటే ఇది సాధారణంగా ఒక వ్యక్తి 2 ఎంపికలు లేదా అభిప్రాయాల మధ్య నిర్ణయం తీసుకోలేక ఏ వైపు స్పష్టంగా మద్దతు ఇవ్వకుండా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు ఈ సిట్ ఆన్ ద ఫెన్స్ అనే ఈడియం. సో దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, హీఈస్ సిట్టింగ్ ఆన్ ద ఫెన్స్ అబౌట్ జాయినింగ్ ద న్యూ ప్రాజెక్ట్. అంటే అతను కొత్త ప్రాజెక్ట్లో చేరడం గురించి నిర్ణయం తీసుకోకుండా తటస్థంగా ఉన్నాడు అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం సిట్ ఆన్ ద ఫెన్స్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం టు ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్. దీన్ని కూడా 9 టైమ్స్ అడిగారు. దీని డెఫినేషన్ వచ్చేసి టు అటెంప్ట్ టు డూ ద ఇంపాసిబుల్ ఆర్ వేస్ట్ ఎనర్జీ ఆన్ అన్ అన్అల్టరబుల్ సిచ్యువేషన్ అని. అంటే ఇది సాధారణంగా ఒక సమస్య, ఆలోచన లేదా ప్రాజెక్ట్ ఇప్పటికే నిష్ఫలమైనప్పటికీ దానిని పునరావృతంగా ప్రయత్నించడాన్ని సూచిస్తుంది. అంటే చనిపోయిన గుర్రాన్ని కొరడాతో కొట్టడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదనే ఆలోచన నుండి ఈ ఈడియం పుట్టింది. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, కంటిన్యూయింగ్ దట్ ఫెయిల్డ్ ప్రాజెక్ట్ ఈజ్ ఫ్లాగింగ్ ఏ డెడ్ హార్స్. అంటే విఫలమైన ఆ ప్రాజెక్ట్ను కొనసాగించడం నిష్ఫలమైన ప్రయత్నం అని అర్థం. సో అంటే ఆ పని చేయడం వల్ల సమయం వృధా చేయడం లేదా ఎనర్జీ వృధా చేయడం తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అని చెప్పే సందర్భాల్లోనే ఈ టు ఫ్లాగ్ ఏ డెడ్ హార్స్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి టు టర్న్ ఏ డెఫ్ ఇయర్. దీన్ని కూడా 9 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. అంటే దీని అర్థం
disregard or refuse to obey or to be indifferent or to pay no heed or neglected అని అర్థం. అంటే ఇది సాధారణంగా ఒక వ్యక్తి వినకూడదని నిర్ణయించుకొని ఏదైనా విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినప్పుడు ఉపయోగిస్తారు ఈ టు టర్న్ ఏ డెఫ్ ఇయర్ అనే ఈడియం. సో దీనికి మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే, హీ టర్న్డ్ ఏ డెఫ్ ఇయర్ టు హెర్ కంప్లైంట్స్ అబౌట్ ద నాయిస్. అంటే ఆమె శబ్దం గురించిన ఫిర్యాదులను అతను విస్మరించాడు అని అర్థం. అంటే ఒక విషయాన్ని మనం ఉద్దేశపూర్వకంగా అది మనం వినకూడదు, పట్టించుకోకూడదు అని అనుకున్న సందర్భాల్లో మనం ఈ టు టర్న్ ఏ డెఫ్ ఇయర్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన ఈడియం వచ్చేసి ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. దీన్ని 8 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. దీని డెఫినేషన్ చూస్తే, అన్ అపియరెంట్ మిస్ఫార్చ్యూన్ దట్ ఈవెన్చువల్లీ హ్యాస్ గుడ్ రిజల్ట్స్ ఆర్ ఏ హిడెన్ ఫేవర్ ఆర్ సంథింగ్ దట్ సీమ్స్ బ్యాడ్ టర్న్స్ అవుట్ టు బి గుడ్ అని. అంటే మొదట్లో చెడుగా లేదా దురదృష్టకరంగా అనిపించిన ఒక విషయం తర్వాత అది మంచి ఫలితాన్ని లేదా ప్రయోజనాన్ని తెచ్చిపెట్టడాన్ని ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చును. దీనికి మనం ఎగ్జాంపుల్ చూస్తే, లూజింగ్ దట్ జాబ్ వాజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ బికాస్ ఇట్ లెడ్ టు ఏ బెటర్ ఆపర్చునిటీ. అంటే ఆ ఉద్యోగం కోల్పోవడం వేషంలో ఆశీర్వాదంగా మారింది, ఎందుకంటే అది మంచి అవకాశానికి దారి తీసింది అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి ఏ డార్క్ హార్స్. దీన్ని కూడా 8 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. అంటే అన్ అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్ ఆర్ సమ్మన్ హూ అన్ఎక్స్పెక్టెడ్లీ సక్సీడ్స్ ఆర్ అన్ అన్నోన్ ఎంట్రీ ఆర్ ఏ కాంపిటేటర్ ఆఫ్ అన్నోన్ క్యాపబిలిటీస్ అని. అంటే అంచనాలు లేని లేదా తక్కువగా తెలిసిన వ్యక్తి లేదా విషయం ఊహించని విధంగా విజయం సాధించడం లేదా గుర్తింపు పొందడాన్నే ఏ డార్క్ హార్స్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, షీ వాజ్ ఏ డార్క్ హార్స్ ఇన్ ద కాంపిటీషన్ అండ్ వన్ ఫస్ట్ ప్లేస్. అంటే ఆమె పోటీలో అంచనాలు లేని వ్యక్తిగా ఉండి మొదటి స్థానం సాధించింది అని అర్థం. అంటే అందరి అంచనాలను తారుమారు చేసి అనూహ్యంగా ఒక వ్యక్తి విజయం సాధించడాన్నే ఈ ఏ డార్క్ హార్స్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి ఏ పీస్ ఆఫ్ కేక్. దీన్ని 8 టైమ్స్ అడిగారు ఎగ్జామ్స్లో. దీని డెఫినేషన్ వచ్చేసి ఏ వెరీ ఈజీ టాస్క్ అని. అంటే ఇది సాధారణంగా ఒక పని అత్యంత సరళంగా ప్రయత్నం లేకుండా పూర్తి చేయగలిగినప్పుడు ఉపయోగిస్తారు. అంటే కేక్ ముక్క తినడం ఎంత సులభమో అంత సులభమనే ఆలోచన నుండి ఈ ఈడియం పుట్టింది. సో ఇలాంటి సందర్భాల్లోనే మనం ఏ పీస్ ఆఫ్ కేక్ అనే ఈడియంతో చెప్పవచ్చును. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, ఆర్గనైజింగ్ ద ఈవెంట్ వాజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ విత్ దేర్ హెల్ప్. అంటే వారి సహాయంతో ఈవెంట్ను ఏర్పాటు చేయడం చాలా సులభంగా ఉంది అని అర్థం. అంటే ఏదైనా పని కావచ్చు, ఏదైనా ఆలోచన కావచ్చు, అత్యంత సులభంగా సింపుల్గా ఉంటే దాన్ని ఏ పీస్ ఆఫ్ కేక్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చును. సో దీని తర్వాత మన నెక్స్ట్ ఈడియం వచ్చేసి క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్. దీన్ని 8 టైమ్స్ అడిగారు. అంటే దీని డెఫినేషన్, టు కంప్లైన్ అబౌట్ ఏ లాస్ ఫ్రమ్ ద పాస్ట్ ఆర్ టు రిగ్రెట్ అబౌట్ దట్ విచ్ కెనాట్ బి రెక్టిఫైడ్ ఆర్ ఫీలింగ్ సారీ ఓవర్ ఏ మిస్టేక్ దట్ కెనాట్ బి చేంజ్డ్ అని. అంటే ఇప్పటికే జరిగిపోయిన, మార్చలేని లేదా తిరిగి సరిచేయలేని గత సంఘటనల గురించి బాధపడటం లేదా ఆందోళన చెందడాన్ని క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్ అనే ఈడియంతో మనం చెప్పవచ్చును. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే, హీ క్రైడ్ ఓవర్ స్ప్లిట్ మిల్క్ ఆఫ్టర్ ఫెయిలింగ్ ద ఎగ్జామ్. అంటే పరీక్షలో విఫలమైన తర్వాత అతను జరిగిపోయిన దాని గురించి బాధపడ్డాడు అని అర్థం. సో ఇలాంటి సందర్భాల్లో మనం క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్ అనే ఈడియం ఉపయోగించి మనం చెప్పవచ్చును. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.